దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మానవులు దేవుణ్ణే పొగడాలి. దేవుని కృపను బట్టే మనం ఈరోజు బ్రతుకుచున్నాము. యూదా పత్రిక 3వ వచనం నుండి చదువుదాం. ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని. ఎవరు పోరాడాలి? ఇక్కడ యూదా రాసిన పత్రికలో, ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణను గూర్చి. ఏ రక్షణ? మనకు ఇప్పుడు కావలసింది రక్షణ. సమస్త మానవులకు రక్షణ కావాలి. ఆ రక్షణను గూర్చి దేవుడు రాయించాడు. పరిశుద్ధులకు అయితే కలిగేడు రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. ఎలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. ఇలా కొందరు రహస్యముగా చొరబడ్డారు. కొంతమంది రహస్యంగా చొరబడ్డారు. పరిశుద్ధులకు ఒక్కసారే బోధ వచ్చింది. పరిశుద్ధులందరికీ ఒక్కసారే బోధ వస్తే మరి ఇప్పుడు అనేకమైన బోధలు సేవకులు తీసుకొచ్చారు. ఇప్పుడు పరిశుద్ధులందరికీ ఒక్కసారే అప్పగింపబడిన బోధ అని ఇక్కడ రాయబడినది. అందరికీ ఒక్కసారి అప్పగించబడ్డ బోధ ఇది. రక్షణ అనే బోధ విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా అన్నాడు. ప్రయత్నం చేసిండు యోధ. కానీ ఇప్పుడు నానా రకాల బోధలు వచ్చాయి. ఇప్పుడు సంఘాలలో, దేవుడి సంఘాలలో ఎవరికి దోషింది వాళ్ళే చెప్పడం, నాకు తోచినట్టు నేను చెప్పడం, వేరే సంఘంలో తోచినట్టు వేరే సంఘంలో చెప్పడం. ఇది కాదు. పరిశుద్ధులందరికీ ఒక్కసారి అప్పగింపబడిన బోధ అన్నాడు. విశేష ఆసక్తి గలవాడనై యూదా రాసిన పత్రికలో ఏమని చెప్తాడంటే, ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఈ బోధ అన్నాడు. అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. మన అందరికీ ఒక్కసారి అప్పగింపబడ్డ బోధను నానా రకాలుగా బోధలు ఇప్పుడు వచ్చాయి. నానా రకాలుగా వస్తే దేవునికి ఇష్టమా? నానా రకాలుగా చెప్పడం దేవునికి ఇష్టమా? పరిశుద్ధులందరికీ ఒక్కసారి అప్పగింపబడిన ఈ బోధ అన్నాడు. అప్పగింపబడిన ఈ బోధన ఏం చేసింది? ఇప్పుడు నానా రకాలుగా తయారు చేసుకున్నారు. అయితే వ్రాయవలసి వచ్చెను.
ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారట సంఘాలలో. రహస్యముగా చొరబడడం ఏంటి అసలు? పరిశుద్ధులందరికీ ఒక్కసారి అప్పగింపబడిన ఈ బోధ రహస్యంగా చొరబడ్డ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు రహస్యముగా చొరబడి ఉన్నారు కొందరు. ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు అన్నాడు. కామారుతం వచ్చింది సంఘాలలో, దుర్వినియోగపరచుచు సంఘాలలో. ఇప్పుడు దేవుని సంఘాలను చెప్పుకొని దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడను ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచు. ఇప్పుడు సంఘాలలో ఏమొచ్చింది? రహస్యంగా చొరబడ్డారు కొంతమంది. రహస్యంగా చొరబడ్డ తర్వాత ఏం చేసిండు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును, అద్వితీయ నాదుడను యేసుక్రీస్తు ప్రభువును విసర్జించుచు, అంటే అవసరం లేదన్నట్టుగా బోధలు వచ్చాయి. రహస్యంగా చొరబడ్డ వాళ్ళు పరిశుద్ధులందరికీ ఒక్కసారి అప్పగించబడ్డ ఈ బోధన ఏం చేసిండు? నానా రకాలుగా నానా బోధలు చేస్తూ నేనంటే నేను అనే గర్వం, అహంకారం ఇప్పుడున్న సేవకులలో ఏమొచ్చింది? ఇప్పుడు నేను అనే గర్వం, నేను అనే అహంకారం, నేను అనే ఒక అసూయ, నేను అనే ఒక ద్వేషం, అసూయ, కక్షలు, విరోధమై ఉన్న ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు సంఘాలలో చొరబడ్డాయి. ఇప్పుడు ఉన్న దేవుని సంఘాలలో నేను అనే గర్వం ఎందుకు రావాల్సి వచ్చింది? మరి ఒక్కరోజు ప్రాణం పోతుంది కదా. ఏ ధనము కాపాడదు కదా, ఏ డబ్బు కాపాడదు కదా మానవుని ప్రాణాన్ని. కాపాడినట్లు ఎక్కడన్నా బైబిల్లో రాయబడి ఉందా? డబ్బు కాపాడుతుంది నిన్ను, ధనం కాపాడుతుంది అనేది. దేవుని కృపను బట్టి మనం ధ్యానం చేస్తాను. రహస్యంగా చొరబడ్డారు వీళ్ళు. అయితే మనకట సమాధానం, మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక అన్నాడు. కనికరము, ప్రేమయు, సమాధానం విస్తరించునుగాక. మన హృదయాలలో విస్తారముగా ఉండాలి. ఇది కనికరం ఉండాలి, ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి. ఈ మూడింటిని వదిలిపెట్టింది సంఘాలలో. ఈ మూడింటిని వదిలిపెట్టి ఏం చేసిండు? రహస్యముగా చొరబడి యేసుక్రీస్తు ప్రభువును విసర్జించుచు, అద్వితీయ నాదుని విసర్జించుచు, సంఘాలలో, దేవుని సంఘాలలో జరిగేటి ఇయే విసర్జించుచు, దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడను ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. దేవుని సంఘాలలో ఇప్పుడు ఎవరిని విసర్జించుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువునే విసర్జించుచున్నారు. వాళ్ళ పేర్లు, వాళ్ళ ప్రతిష్టలు, ఎవరి ప్రతిష్టలు ఇప్పుడు చూసుకునేది? సేవకుని ప్రతిష్టలు. సేవకుని నేను అనే గర్వం, నేను అనే అహంకారం ఎవరిని గణపరుస్తాను? ఇప్పుడు బోధకున్నే గణపరుస్తాను, బోధించే వ్యక్తిని గణపరుస్తాను. మరి బోధించే వ్యక్తిని గణపరచాలని బైబిల్లో రాయబడి ఉన్నదా?
ఏమనున్నది ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువును విసర్జించుచు అన్నాడు. విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించ సూచించబడిన వారు. పూర్వమందే సూచించబడిన వారట వీరు. అప్పటి నుండి నాటి నుండి నేటి వరకు సంఘాలలోనే బోధలు చేస్తున్నారు. అపవాది బోధలు, అపవాది సంఘాలు. మళ్ళీ దేవుని మాటలే చెప్తారు. వీళ్ళు కూడా దేవుని ఆలోచన చేస్తారు. దేవుని క్రియలే జరిగిస్తున్నామని చెప్తారు. వ్యాపారాలు చేశారు. ప్రతి సంఘంలో వ్యాపారం, దేవుని సంఘం అని చెప్తూ ఇక్కడ యూదా రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభువును విసర్జించుచు అన్నాడు. పరిశుద్ధులందరికీ ఒక్కసారి అప్పగింపబడిన బోధ నానా రకాలుగా తయారైనాయి బోధలు. వాళ్ళ పేరు, వాళ్ళ ప్రతిష్టలు, వాళ్ళ క్రియలను బట్టే ఈరోజు నడుస్తాయి సంఘాలు. బైబిల్ని బట్టి కాదు నడిచేది. ఇప్పుడు బైబిల్ని బట్టి నడవడం కాదు. దేవునికి మహిమ కలుగునుగా. రహస్యంగా జ్వరబడ్డారట సంఘాలలో, దేవుని సంఘాలలో. రహస్యంగా జ్వరబడ్డ వాళ్ళు పరిశుద్ధులను కూడా చెరగొట్టే వారు ఉన్నారు. జాగ్రత్త పడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.